నిమిషం జ్యోతి ప్రచురణ గావించి కుసుభోగరాజ్ గారు మంచి మనసున్నటువంటి ప్రధాన ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అన్నయ్య చేతుల మీదుగా జ్యోతి ప్రచురణ ఆదర్శ ఫౌండేషన్ అధినేత కుసుభోగరాజ్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రచురణ కార్యక్రమం చేసి ఈ యొక్క సిరి సుస్వరాలు అనే సంస్థకు ప్రారంభోత్సవంగా మీ మంచి మనసుతో ఆశీర్వచనాలు అందించాలని కుసుభోగరాజ్ గారిని వేదికపైకి రావాల్సింది గాయని గాయకులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అదేనండి భోగరాజు గారు, సుభాష్ అన్న, భోగరాజు గారు అనేకే అమ్మ ముందు మీరు ఫస్ట్. మీరే 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 అన్నయ్య. అందరు నిలబడిన తర్వాత రాజన్ గారు రండి, శిరీష, దుర్గాప్రసాద్. అనే తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ ఆశీస్సులు అంటే ప్రారంభోత్సవం కార్యక్రమం కాబట్టి అనే ఆశీస్సులు ఇవ్వండి. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా మంచి కార్యక్రమం. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ అధినేత్రి శ్రీమతి ఆమని నవరస గాయని అనే పేరుతో పాటుగా ఇవాళ జంట నగరంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో కళాకారుల్ని ఆశీర్వదించి ముందుకు రావాలనే ఉద్దేశంతో చేసే భాగమే ఇవాళ సిరి సుస్వరాలు అనే సంస్థని నూతనంగా ప్రారంభించే కార్యక్రమానికి ఎంతోమంది మరి గాయకులుగా ఉంటూ ఆర్గనైజర్గా ఎలా ఉండాలనే దాంట్లో ముఖ్యంగా నివేదిత ఆర్ట్స్ సుభాష్ అన్న దగ్గర మరి అక్క ఎప్పుడూ చెప్తూ ఉంటారు, సుభాష్ అన్న ద్వారానే ఈ సంస్థ అని చెబుతూ ఇంతమందిని చేసే దాంట్లో ఇవాళ సిరి సుస్వరాలు రాజన్న గారు, సప్తస్వరాలు, ఇంకా ముందు మల్లేశ్వరరావు గారు ఎన్నో పెద్ద కార్యక్రమాలు రవీంద్ర భారతి నిర్వహించి ఇటువంటి వారందరినీ వేదిక మీదకి పెద్దవారు సీనియర్స్ రాజుగారు బిహెచ్ఎల్ నుంచి అన్నారు, ఇంకా పెద్దవారు బ్రహ్మాండంగా పాడారు, చాలా బ్రహ్మాండంగా పాడారు. ఇటువంటి సంస్థలన్నీ ముందుకు తీసొచ్చే దాంట్లో అక్క నెంబర్ 1 స్థాయిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక మహిళా సంస్థగా ఉన్నటువంటి ఆమనక్క నాకు కూడా ఈ కళా సంస్థను పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.